మేము ఎంత మంచి చేసినా, ఎంత సంక్షేమం, అభివృద్ధి చేసినా కూడా మీ చూపు ఇంకా జగన్మోహన్ రెడ్డి మీదే ఉంది. మీరు మళ్ళీ గనక ఓటేసి మమ్మల్ని అధికారంలో ఉంచకపోతే మళ్ళీ జగన్ వైపే చూస్తే ఇక అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? ఒక బహిరంగ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఇవి. మేము అధికారంలో ఉంటాము, ఉండము 3 సంవత్సరాల తర్వాత. కానీ మేము ఈ 3 ఏళ్లలో ప్రజలకు ఇంకా మంచి చేయాలనుకుంటూ ఉన్నాం. ఇది ఒక పబ్లిక్ మీటింగ్లో, వాళ్ళ పార్టీ మీటింగ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు. అండ్ అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్తే చివరికి వాళ్ళ మీద దాడి చేసి, రాళ్లతో, కోడిగుడ్లతో దాడి చేసి అంత బరితెగింపు చర్యలకు తెగబడడం మరోవైపు. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి ఈ 3 సందర్భాలు కూడా కేవలం 24 గంటల్లో జరిగినటువంటి పరిణామాలు. ఈ 24 గంటల్లో జరిగిన పరిణామాలే. అంతకుముందు ఇంకా వెనక్కి వెళ్ళి తీసుకున్న పదే వచ్చే ఎన్నికల్లో అధికారం నిలుపుకోవడం గురించి, వచ్చే ఎన్నికల్లో ఓటు వేయడం గురించి, అండ్ జగన్మోహన్ రెడ్డి గారిది గొడ్డలి పార్టీ అని, హంతక పార్టీ అని, ఆయన ఒక ఫ్యాక్షనిస్ట్ అని, ఆయన విధ్వంసకారుడు అని, ఆయనకు ఓటు వేయకూడదని పదే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు అయినా, ఉప ముఖ్యమంత్రి గారు అయినా మాట్లాడుతున్న ఈ మాటలు, వీళ్ళ ఫ్రస్ట్రేషన్ అసలు పతాక స్థాయిలో ఉన్న ఫ్రస్ట్రేషన్. ఇవన్నీ చూస్తూ ఉంటే అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి బలం పెరుగుతూ ఉంది అని, ప్రభుత్వం మీద వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతుందే కానీ తగ్గడం లేదు అన్నది చాలా క్లియర్ కట్ సంకేతం. అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి సొంత ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉంటాయి. తాను ప్రైవేట్గా చేయించుకునే సర్వేలు ఒకటి. డెఫినెట్లీ వాస్తవ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకు తెలిసే ఉంటుంది. గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది వాళ్ళకి తెలిసే ఉంటుంది. అందుకే కాబోలు మేము ఎంత చేసినా మీ చూపు ఇంకా జగన్ మీదనే ఉంది అని, 3 ఏళ్ల తర్వాత మేము అధికారంలో ఉంటామో లేమో అని, మరొకవైపు చివరికి అమరావతిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పట్టు పెరుగుతూ ఉంది అనే ఫ్రస్ట్రేషన్లో చివరికి దాడుల వరకు కూడా తెగబడడం, ఇవన్నీ కూటమి పార్టీల పతనానికి సంకేతంగానే మనం చూడాలి. బలహీన పడిపోతున్నటువంటి ఈ పార్టీల ప్రాబల్యంగా, బలహీనపడుతున్న వీళ్ళ ప్రాబల్యాన్ని మనం ఖచ్చితంగా వీళ్ళ ఫ్రస్ట్రేషన్ల నుంచి చూడొచ్చు. ఒకవైపు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేని పరిస్థితి, మరొక పక్క వీళ్ళ మేనిఫెస్టో అమలు చేయలేని పరిస్థితి, విపరీతంగా అప్పులు చేసి సంపద సృష్టించడం అనేది గాలికి ఎగిరిపోతూ ఉంది. రాష్ట్రాన్ని ఎలా నడపాలో కూడా తెలియక చివరికి బార్లలో, ఎయిర్పోర్ట్లలో కనుక బీర్లు అమ్మి, మందమ్మి, లిక్కర్ అమ్ముకునే పరిస్థితి వరకు వచ్చేశారు. చేయి బదులు కూడా తీర్చలేక వడ్డీలు కట్టుకునే పరిస్థితి వరకు వచ్చారు. రాష్ట్ర ఆదాయం పెరగట్లేదు. ద్రవ్యోల్బణం దేశంలోనే టాప్ పొజిషన్లోకి వచ్చేసింది. సో వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఏం మేలు చేశాము అనే చర్చను వాళ్ళ చర్చను పబ్లిక్లో పెట్టడానికి ఆ ధైర్యమూ సరిపోవడం లేదు. ఏ అంశం మీద రాజకీయం చేయాలో తెలియడం లేదు. అందుకని చెప్పి ప్రజలను బ్లేమ్ అన్నా చేయాలి, ప్రత్యర్థి పార్టీ మీద తీవ్రమైన అక్కసు ప్రదర్శించాలి, ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద తీవ్రమైన ద్వేషాన్ని ప్రదర్శించాలి. ఇది తప్ప మీరు క్యాబినెట్ మీటింగ్ చూడు, ఒక అధికారిక సమావేశం చూడు, పబ్లిక్ మీటింగ్ చూడు, జగన్ మీద ద్వేషం అనేది తప్ప మరేది కనిపించడం లేదు. ఇవన్నీ ఎందుకు అంటే రోజు రోజుకు బలహీన పడిపోతున్నటువంటి వాళ్ళ కూటమి, రోజు రోజుకు బలహీన పడుతున్నటువంటి వాళ్ళ పార్టీలు, జగన్మోహన్ రెడ్డి గారి బలం పెరుగుతూ ఉంది అన్న ఫ్రస్ట్రేషన్ దాచుకోలేక ఈ రూపంలో బయట పెడుతూ ఉన్నారనిపిస్తుంది.